వ్యాపారాన్ని పెద్ద చేసుకోవడానికి వ్యాపారం పెద్ద చేసుకోవడానికి బ్రాంచ్ అంటే ఇదే చూడకలా నువ్వు ఏ చెప్పు చెప్పు అంటే ముందుగా బ్రాంచ్ లైన్ ఎంత అంటే వ్యాపార సంస్థలు విస్తరణ చేసుకుని లాభాలు నడిచే విధంగా ఉన్నాయందుకు ఉపయోగపడేలాగా బ్రాంచ్లని తయారు చేయడం జరుగుతుంది. ఒక హెడ్ ఆఫీస్ అనేది ఒక ఊళ్ళో ఉండి దాని అనుబంధ సంస్థలు వేరే ఊళ్ళో అంటే హెడ్ ఆఫీస్ తణుకులో ఉండే హెడ్ ఆఫీస్ తణుకులో ఉండే హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ ఉండొచ్చు. అంటే దాని వ్యాపారాన్ని ప్రారంభించుకోవడానికి ఎక్కడైనా దాని బ్రాంచ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం దాని యొక్క లాభనష్టాలు తీసుకోవడం అనేది ఒక హెడ్ ఆఫీస్ నుండే జరుగుతుంది. అంటే దానికోసం కొన్ని ప్రత్యేకమైన లాభనష్టాలు తీసుకోవడానికి తీసుకోవడానికి బ్రాంచ్ ఖాతాలు తయారు చేయడం బ్రాంచ్ ఖాతాలు తయారు చేయడం జరుగుతుంది. బ్రాంచ్ ఖాతాలు తయారు చేయడం జరుగుతుంది. బ్రాంచ్ ఖాతాలు అనేవి విధంగా ఉంటాయంటే ఒకటి రుణగ్రస్తుల బ్రాంచ్ పద్ధతి. అంటే రుణగ్రస్తులు అంటే బ్రాంచ్ చిన్నగా ఉన్నప్పుడు రుణగ్రస్తుల పద్ధతి ద్వారా దీన్ని లాభాలను అనుకోవడం జరుగుతుంది. అంటే అది ప్రత్యక్షంగా దాని ఖాతాలు తయారు చేసి బ్రాంచ్ ఖాతాలు తయారు చేయడం జరుగుతుంది. ఇది రుణగ్రస్తుల బ్రాంచ్ పద్ధతి అంటారు. ఇంకోటి ముగింపు లెక్కల పద్ధతి. అంటే ఇది లాభనష్టాలు తీసుకోవడానికి బ్రాంచ్ యొక్క లాభనష్టాలు ఏ విధంగా ఉన్నాయని తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి టోకు వర్తకం అంటే టోకు వర్తకులు దాన్ని బ్రాంచ్కి అందించడం జరుగుతుంది. దీన్నే టోకు వర్తక పద్ధతి అంటారు. దీని ఉద్దేశం ఏంటంటే బ్రాంచ్ ఏ విధంగా ఉంది, దానికి బ్రాంచ్ అనేది ఏ విధంగా లాభనష్టాలు నడుస్తుంది, లాభం వస్తుందా నష్టం వస్తుందా, లేకపోతే దానికి ఏ విధమైన అప్పులు అవుతాయి, ఏ విధమైన అప్పులు అవసరం అవుతాయని దాని గురించి తెలుసుకోవడానికి ఈ కారణం తయారు చేయడం జరిగింది. అయితే కేవలం బ్రాంచ్ అనేది ఖర్చులు చివరి ఖర్చులు మినహా మిగతాన్ని ఎటాక్స్ భరించేస్తుంది. చివరి ఖర్చుల కోసం మాత్రమే ఇది చెల్లించడం బ్రాంచ్ అనేది చెల్లించడం జరుగుతుంది. మిగతాన్ని ఎటాక్స్